మన దేశంలో అత్యల్ప వర్షపాతం కలిగిన జిల్లాల్లో రెండవది మన అనంతపురం జిల్లా. అయితే ఎప్పుడు ఈ అనంతపురం జిల్లాలో వర్షము పూర్తి స్థాయిలో పడదు. ఒకవేళ విత్తనం వేయడానికి వర్షం వస్తే పూత పూయడానికి రాదు, పూత పూయడానికి వస్తే వేరుశెనగ ఊడలు దిగడానికి రాదు. ఒకవేళ ఊడలు దిగడానికి వస్తే కాయ ఊరి పంట అయ్యేకి వర్షం రాదు. ఈ విధంగా అన్ని రకాలుగా వచ్చి ఒకవేళ పండితే పెరుక్కునేటప్పుడు వర్షం రాదు. ఇక్కడ ఇలాంటి పరిస్థితిలో ఈ జెడ్పీఎన్ఎఫ్ అనే పద్ధతి మన అనంతపురం జిల్లాలో చాలా మేలు చేసే విధంగా మాకు ఇప్పుడు చేసిన ప్రయోగాలను బట్టి అర్థమైంది. రైతులు ముఖ్యంగా తేమ ఉన్నప్పుడే విత్తనాలని వేసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఆ తేమకి ఆ విత్తనాలు జర్మినేట్ అవ్వడం మనం చూస్తాం జనరల్గా. కానీ ఈ ప్రీ మాన్సూన్ సోయింగ్ అంటే ఏ తేమ భూమిలో లేకుండా, అంటే వర్షాలు రాకముందే మనం ఈ సీడ్స్ అనేవి బ్రాడ్కాస్ట్ చేయడం జరిగింది. చేస్తే ఎలా ఉంటుందని మేము కూడా ఫస్ట్ నమ్మలేదు డ్రై సోయింగ్ అనేది. ఫస్ట్ మేము లీజ్ తీసుకున్నాం. ఫస్ట్ ప్లవింగ్ చేసేసి తర్వాత ప్లవింగ్తో పాటు దాంట్లోనే ఒక 300 kg ఘనజీవామృతం కలిపి తర్వాత బ్రాడ్కాస్టింగ్ చేసాము నవధాన్య సీడ్స్ని. దాని మీద మేము గ్రౌండ్నట్ హస్క్ తోటి మల్చింగ్ చేసాము. మల్చింగ్ చేసిన నాకు 3 daysకి వర్షం పడింది ఒకసారి. తర్వాత సీడ్లింగ్ జర్మినేషన్ జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ క్రాప్ ఏజ్ 57 days. పాలేకర్ గారి సిద్ధాంతం ప్రకారం చూస్తే హ్యూమస్ని కానీ క్రియేట్ చేయగలిగితే ఆ హ్యూమస్సే గాలిలో ఉండేటువంటి తేమను పీల్చుకొని మొక్కకు తేమను ఇచ్చేటువంటి గుణం కలిగి ఉంది అనేది ఒకటి రూఢి అయింది మాకు. దీన్ని బేస్ చేసుకొని మేము ఈసారి ఏం చేశామంటే ఈ నవధాన్య పద్ధతిలో ఈ ఎన్ఎఫ్ఎఫ్లతో ఈ పద్ధతి చేపించాం. ఈ విధంగా చేపించడం వల్ల ఇప్పుడు 60 రోజుకు కూడా ఈ పంట బాగా ఇప్పుడు పిలకలు రావడము, ఇప్పుడు కంకులు కాయడము, పెరుగుదల బాగుంది. కాబట్టి ఈ ఇంపాక్ట్ చూసిన తర్వాత వచ్చే సంవత్సరం నుంచి ప్రతి రైతు కూడా పంట మనము సీజన్ వరకు వెయిట్ చేయకుండా మే ఆఖరి నెలలోనే మనము విత్తనాలు వేసుకోగలిగితే మనకు పడబోయే వానకు అవి మొలిచి గాలిలో ఉండేటువంటి తేమను పీల్చి ఈ హ్యూమస్ ద్వారా పంట వేయడానికి అవకాశం ఉంది. ఈ ఘన ద్రవ మల్చింగ్ చేయడం ద్వారా హ్యూమస్ వస్తుంది. ఈ హ్యూమస్ అనేది ఒక స్పాంజ్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే 1 kg హ్యూమస్ ఏం చేస్తుందంటే ఈ గాలిలో నుంచి ఒక రోజుకి 6 లీటర్ల తేమను పీల్చుకొని భూమిలోకి చేర్చి మొక్క వేర్లకు అందజేస్తుంది. ఇంకా ఈ పైన ఈ హ్యూమస్ అనేది స్పాంజ్ లాగా వ్యవహరిస్తూ వర్ష నీటిని కింద ఇంకిపోకుండా అక్కడే హోల్డ్ చేస్తుంది. దీనివలన పూర్తిగా నీరు అనేది మనకి మొక్కలకి బాగా అందుతుంది. నేను నా ప్లాట్లో 9 రకాలు వేసాను. మొత్తము జొన్న, మొక్కజొన్న, అలసంద, బాజ్రా, కందులు, పెసలు, అనుములు, అలసందలు, ఉలవ వేసాను. వీటి వల్ల మెయిన్గా మనకు మిల్లెట్స్, సిరియల్స్ అండ్ పల్సెస్ వలన సింబయాసిస్ అనేది మెయింటైన్ జరుగుతుంది. దీని వలన ఏమవుతుందంటే పల్సెస్ అనేవి లెగ్యూమినస్ క్రాప్స్ కాబట్టి మనకు అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ని అవి తీసుకొని రూట్ నాడ్యూల్స్ ద్వారా భూమికి అందిస్తాయి. దాని వలన నైట్రోజన్ అనేది సాయిల్లో పెరుగుతుంది. మనము ఈ బహుధాన్య పంటలు అంటే పలు పంటలు కానీ బహుధాన్యాల పంటలు కానీ నవధాన్య పద్ధతి అనేది ఏకకాలంలో ఒకే చోటు వేయడం వలన ముఖ్యంగా దీంట్లో మోనోకాటు, డైకాట్ అని 2 రకాలు, అంటే ఏకదళ జాతి, ద్విదళ జాతి. ఏకదళ జాతికి సంబంధించిన మొక్కలు వేపుగా పెరుగుతాయి. ద్విదళ జాతికి చెందినవి బాగా పొదలుగా పెరుగుతాయి. ఈ పెరిగేలో భాగంగా మనకు చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ ఒకటి గ్రహించాల్సింది ఏమంటే మొక్కకు సంబంధించినటువంటి వేరు వ్యవస్థలోను ఈ హ్యూమస్లోను వీటన్నిటిలోనూ నత్రజని సంపాదించేటువంటి ఒక వ్యవస్థను ఈ ద్విదళ జాతికి ఉంది. వీటి యొక్క వేరు బుడిపల్లో రైజోబియం అనే బ్యాక్టీరియా చేరి గాలిలో ఉండే 78% ఉండేటువంటి నత్రజనిని ఆ గాలి నుంచి ఇవి లాగి మొక్క వేర్ల మీద బుడిపిలు చేసుకొని అక్కడ సహజీవనం చేస్తాయి. అట్లా సహజీవనం చేస్తూ ఆ మొక్కకు నైట్రోజన్ని ఇస్తాయి.
ఇట్లా నైట్రోజన్ ఇవ్వడమే కాకుండా పక్క ఉండేటువంటి మొక్కలన్నిటికీ ఇవి నత్రజన్ని సప్లై చేస్తుంది. ఇవి ప్రతి మోనోకాట్ పక్కన ఈ డైకాట్ అనేది ఉండి తీరాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటిదంటే మనకు వచ్చేటువంటి క్రిములు చాలా రకాలైనటువంటి క్రిమికీటకాదులు ఉన్నాయి. మనకు నష్టం చేసే క్రిమికీటకాదులు అన్నీ కూడా ఈ ఏకదళ జాతి కంటే ఈ ద్విదళ జాతి అంటే మనం అలసందలు, అనములు, పెసలు వీటిని ఎక్కువగా ఆకర్షిస్తాయి. వీటిని ఎక్కువగా మొదట ఆకర్షించినప్పుడు ఇవి ఆకర్ష పంటలుగాను ట్రాప్ క్రాప్ అంటాం మనం. ముందు ఆ పురుగుకు సంబంధించిన తిండి పెట్టగలిగేటువంటి యోగ్యత వీటికి ఉంది. ఈ పంటలో వచ్చి ఆ పురుగులన్నీ బాగా తిని జీవనం సాగించేటప్పుడు వాటిని తినేటువంటి శత్రు పురుగులు, మనకు మిత్ర పురుగులు అంటాం, ఆ పురుగులన్నీ కూడా పుట్టుకొస్తాయి అన్నమాట. అందుకని ఇక్కడ బయోడైవర్సిటీ అనేది ఉంటుంది. మొక్కలో ఎలాగో బయోడైవర్సిటీనో ఈ పురుగులకు కూడా బయోడైవర్సిటీ వచ్చేసి ఈ పురుగులన్నింటినీ కంట్రోల్ చేసేటువంటి సహజంగా ఆ మిత్ర పురుగులు మనకు ఎక్కువగా డెవలప్ అయ్యి పంటలకు వచ్చినటువంటి చీడపీడలన్నీ బ్యాలెన్స్ అయిపోయి మనకు ఎలాంటి పంట నష్టం జరగకుండా ఏకజాతి మొక్కలు, ద్విదళ జాతి మొక్కలు అన్నీ కూడా పూర్తిగా పంట పండడానికి మనకు ఉపయోగపడుతుంది. బీడు భూములో సేద్యం చేసినారు ఫస్ట్ వీళ్ళు. తర్వాత వచ్చేసి విత్తన శుద్ధి చేసి ఒట్టి నెలలోనే తేమ లేకున్నప్పుడు, వర్షం లేకున్నప్పుడే విత్తినారు. తర్వాత విత్తినాక ఒక వారం 15 రోజుల తర్వాత చిన్న ఏలికపాటి వర్షం పడింది. దానికే ఇవన్నీ మొలకెత్తినాయి. అంతవరకు విత్తనాలు కానీ ఎటువి చెడిపోలేదు. ఇంతవరకు బాగుంది సార్. ఈ పద్ధతి కానీ బాగానే ఉంది. ముందుకు కానీ రైతులకు ప్రయోజనంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ పిల్లలు ఎందుకు వేస్తున్నారు, ఈ వ్యవసాయాన్ని ఎందుకు చేస్తున్నారు? వర్షం రాకనే ఇత్తనం వేయడు ఇప్పుడే చూసిండేది మేము. అన్ని క్రాపులు వేసినాడు. ఇది ఎందుకు వస్తుంది అనేది మాకు సరిగ్గా వస్తుందా లేదా అనేది మాకు తెలీదు. అయితే వాళ్ళు చూస్తుండగానే అరకొర చినుకులు పడితే దానికే ఈ పలు పంటలు ఇవన్నీ కూడా మొలిచాయి. ఇది వాళ్ళు ప్రతిసారి చూడడం, వారం వారం చూడడము, ఇది వింతగా ఉంది. ఎందుకు ఇట్లా అంటే వాళ్ళకు ఈ పద్ధతి మీకు తెలిసే చేశాం కదా. ఈ పద్ధతి వలన గాలిలో ఉండే తేమ నేలలోకి హ్యూమస్ ద్వారా పోయి మొక్క ద్వారా మొక్కకు అందుతూ ఉంది కాబట్టి మీకు ఈ విధంగా ఉంది అని చెప్తే ఇప్పుడు చాలామంది రైతు సోదరులందరూ కూడా ఇప్పుడు ఆ పద్ధతి పాటిస్తామని ముందుకు వస్తున్నారు. 2-3 సార్లు వచ్చి చూసినాము. బాగా సన్న వర్షానికి ఇది ప్రతిరోజు కొంచెం పెరుగుదల అనేది వచ్చేసింది. ఇప్పుడు వర్షం తక్కువ వచ్చినా కూడా ఇంత పెరుగుదల వచ్చింది. నెక్స్ట్ ఏమంటే భూమిలో చూస్తే ఈ తేమ కూడా అట్లే ఉంటుంది. తేమ ఉండడం వల్ల ఇది పచ్చగా ఉంది అని చెప్పేసి తెలుసుకున్నాము. ఈ ఇంపాక్ట్ చూసిన తర్వాత వచ్చే సంవత్సరం నుంచి ప్రతి రైతు కూడా రాబోయే ఖరీఫ్కు ముందు ప్రీ మాన్సూన్ సోయింగ్గా ఒక పంట పెట్టడము, రేపు రబీలో కూడా ఈ ఖరీఫ్ పంట తీసేసిన తర్వాత కూడా వర్షాధారం కింద ఈ ఘనజీవామృతం వేసి రిలే పంటగా కంది మధ్యలో ఈ పలు పంటలు పెట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నాం మేము.